గడిచిన కాలం అంతా కాపాడి తండ్రి నాయన నన్ను మమ్మల్ని దీవించి ఆశ్రయించండి పాలు ఆరాధన అంతట్లో ఆదరించి అంతవరకు నడిపించండి శ్రీకృష్ణ తెలుసుకున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును కాక. బయట అన్యుల పండుగలు కార్యక్రమాల వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ దేవుడు తన కార్యక్రమం తన వాక్య పరిచర్యను దేవుడు నడిపించుకుంటూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. బయట తుఫాను విజయవాడలో బుడమేరు పొంగి ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలందరూ. దేవుడు ఎప్పుడో చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పి ఉన్నాడు. తుఫాన్లు వస్తాయి, తాను రెండో రాకముందు తుఫాన్లు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. మనుషులు లావిష్ లైఫ్కి అలవాటు పడిపోతారు. మనుషులు సుఖానుభవంగా ఇష్టపడతారు. ఎక్కువ ప్రేమ చల్లారిపోద్ది. ఎక్కువ సుఖానికి అలవాటు పడతారు. మనుషులు ఇక్కడికి అక్కడ అక్కడికి ఇక్కడ ప్రయాణాలు చేస్తారు. తెలివితేటలు బాగా పెరుగుతాయి. బాగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండో రకం ఇజ్రాయెల్ మీద కతిమ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా తిరగబడతా ఉన్నాయి. యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్లోనే ప్రజలు యుద్ధం వద్దని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంతకాలము ఎప్పుడు కూడా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ యొక్క 4 దేశాలు ఇజ్రాయెల్ కంట్రీకి సహాయం చేస్తూ ఉండేది. దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. తన మాట అన్నాడంటే దేవుడు మనుషుల్ని ప్రేమిస్తే తుఫాన్లు ఎందుకు వస్తాయి అని మనిషి అనుకుంటాడు. నేనైతే చాలాసార్లు అనుకున్నాను. కానీ వాక్యము చదివినట్లయితే విచిత్రమైన ఒక్కోసారి భయంకరమైనటువంటి ఆయన ఆజ్ఞ ఇవ్వగా తుఫాను పుట్టును. ఎంత గొప్ప మాట. ఆయన ఆజ్ఞ ఇవ్వగా తుఫాను పుట్టును. తుఫాను వల్ల వరదలు, మరి భూకంపాలు వస్తూ ఉన్నాయి. మరి కొన్ని మరి తుఫాన్లోనే సముద్రంలోనే భూకంపాలు బయలుదేరుతాయి. వాటిని సునామీలు అంటారు. మరి ఈ తుఫాను ఆయన ఆజ్ఞ ఇయ్యగా తుఫాను పుట్టును. ఆయన ఊపిరి పీల్చి వదలగా భూమి అడుగు భాగము కనబడేను అని రాయబడింది. ఏమిటి ఈ మనుషునికి గాలి సముద్రము మరి లోబడుచున్నది ఏమిటి అని యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అనుకున్నారు. ఈ మనిషికి సముద్రము, ఈ నీరు, సముద్రము, ఈ గాలి ఇదంతా కూడా లోబడుచున్నది ఏంటి అనుకున్నారు. ఆయన గురించి అట్లా చెప్పుకున్నారు. ఆయన జీవించే దినాల్లో ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు, మంచి దేవుడు. ఆయన చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలామంది దైవజనులు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు కూడా అది జరిగే పనే, జరుగుద్ది. ఇదిగే వాళ్ళ వినాయక చవితి బయట అన్నిలో కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అతి కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే ఇజ్రాయెల్ కంట్రీలో 3వ దేవాలయం కట్టడానికి వారన్నీ సిద్ధపరచుకున్నట్లుగా ఆ పెయ్య దూడను కూడా అమెరికా నుంచి తీసుకొచ్చినట్లుగా మనం ఇదివరకు చెప్పుకున్నాము. మరి అది కూడా సిద్ధం. ఎప్పుడైతే 3వ మందిరము కడతారో, కట్టిన తర్వాత ఈలోపు తుఫాన్లు, యుద్ధాలు, భూకంపాలు, మనుషులు ఇష్టానుసారంగా హోమోసెక్సువల్ చేసుకోవటం, లోతు సమయంలో ఎలా జరిగిందో, నోవహు సమయంలో ఎలా జరిగిందో పాపం అలా జరుగుతూ ఉంది. ఈ పాస్టర్ ఆ పాస్టర్ని తిడతాం, ఆ పాస్టర్ ఈ పాస్టర్ని తిడతాం. వాక్యం చెప్పకుండా బైబిల్లో లేని వాక్యాలన్నీ మాట్లాడుకుంటూ సొంత డాక్టర్ని ఉపయోగిస్తూ తమ వైపు మనం వాక్యము, దేవుడి వాక్యం చెప్తా ఉన్నాం అనుకోండి,
దేవుడి లేఖనాలు బైబిల్లో ఉన్నట్టుగా చెప్తున్నాం అనుకోండి, ఎవరికి ఎక్కట్లా. ఎందుకు ఎక్కదంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇజ్రాయెల్ ప్రజలు మన్నా తిన్నారు. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె వారిని కాపాడేది 40 సంవత్సరాలు. 6,117 మంది పురుషులే, 130 మంది పురుషులే. అయితే స్త్రీలు పిల్లలు ఒక్కొక్కరికి ఇద్దరు వేసుకున్న ఒక 25 లక్షల దాకా ఉంటారు. వాళ్ళకి పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్ని స్తంభం గాను కాపాడి వారికి మన్నాను కురిపించి మన్నాన్ని ఇస్తూ ఉంటే వారికి ఎరుటు పుట్టింది. వారికి సవిసారం లేదు అన్నారు. దేవుడు సవిసారం లేదు అన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి కాకరకాయలు, ఐగుప్తులో ఉన్నటువంటి కేకరకాయలు, ఐగుప్తులో ఉన్నటువంటివన్నీ అది గుర్తు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా చర్చెస్లో యథార్థముగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యములు చెప్తున్న దైవజనుల దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. పాత నిబంధన కాలంలో హన్నా ఏడ్చింది, అయ్యో నాకు బిడ్డలు లేరయ్యా, అయ్యో నాకు బిడ్డలు లేరు నాయన, తండ్రి దేవా, యెహోవా తండ్రి, యెహోవా నాకు బిడ్డలు లేరని. శారా ఎన్నాళ్ళు, ఎలిజబెత్ ఎన్నాళ్ళు, 86 సంవత్సరాలు ఎలిజబెత్ జకర్యా ఎదురు చూశారు బిడ్డల కొరకు. శారా అబ్రహాం ఎదురు చూశారు బిడ్డల కొరకు. అన్న ఎదురు చూసింది బిడ్డల కొరకు. వారందరూ అయ్యో మాకు బిడ్డలు లేరని అనేవారు. ఇప్పుడైతే ఏమక్కర్లా, దేవుడు బిడ్డలు ఇస్తాడు మీకు. మీరు గుండ్రాలుగా ఉండరు, మీరు గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని వాక్యం చెప్తా ఉంటాయి. ఏమక్కర్లా, మీరు అక్కడికి వెళ్ళండి, 50 పళ్ళు ఇస్తారు. కొత్త డాక్టరీని వచ్చేసింది సంఘాల్లో. మీరు ఎక్కడికి వెళ్ళండి, అట్టుపళ్ళు ఇస్తారు. కొత్త డాక్టరీను. మా తాత విభూతి ఇచ్చేవాడంట, జబ్బులు పోయేవాడ, పిల్లలు కలిగేవారంట. జంటగా ఉన్న అట్టుపడిని దాన్ని ఏదో అంటారు. ఆ అట్టుపడిని ఇస్తే మీకు ట్విన్స్ పుడతారనేవాడంట. అంటే అలా పుట్టేవారంట. ఆయన భక్తిగా ఉన్నాడు. ఒకసారి జరగచ్చు, జరగకపోవచ్చు. శ్రీ రామ్ భక్త అప్పస్వామి పేరు ఆయనకి. కానీ ఆయన విగ్రహారాధకుడు. ఆయన యేసుక్రీస్తు ఎవరో ఆయనకి తెలియదు. ఆయన విగ్రహారాధనలోనే చనిపోయాడు. పెద్ద గుడి కట్టాడు, చనిపోయాడు. పండ్లు ఇస్తే బైబిల్ ఎక్కడా లేదు. ఇది ఫిలిస్తీన్లు దేవుడి మందసము సర్దార్జుల దగ్గర, ఫిలిస్తీన్ దగ్గర దాదాపుగా 20 సంవత్సరాల దాకా ఉండిపోయింది. ఎన్నో సంవత్సరాలు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, యెరూషలేముకి. తీసుకొచ్చిన తర్వాత దావీదు చూశాడు, మనం యెరూషలేములోకి తెచ్చుకుందామని. చాలామంది మన పాత పరిస్థితిని మర్చిపోతారు, పాత దుస్థితిని మర్చిపోతారు. మనం చిన్నప్పుడు ఎట్లా ఉన్నాం, 30 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఏం చదువుకున్నాం, మనం ఎలాగున్నాం 30 ఏళ్ల క్రితం. ఇప్పుడున్న దైవజనులు అందరూ కూడా విజయవాడలో కాదు, ఆంధ్రాలో కాదు, తెలంగాణలో ఒక్క 35 ఇయర్స్ క్రితం వెళ్తే వాళ్ళు ఎక్కడెక్కడ అద్దుకున్నారు, ఎక్కడెక్కడ ఎలా బ్రతికారు ఒక్కసారి డీజేఎస్ దినకర్తో సహా పింక్ ఢిల్లీలో ఉండేవాడు. ఒక్కసారి సతీష్ కుమార్ గారితో సహా ఎక్కడున్నారు. ఇప్పుడు 100 కోట్లు వచ్చేస్తా ఉన్నాయి. తప్పుడు డాక్టరీని పెట్టేసి వ్యాపారం అయిపోయింది సంఘము. దుఃఖము కలుగుతూ ఉంది. కొంతమంది అది క్యాష్ చేసుకొని, ఆయన విశ్వాసుల్ని క్యాష్ చేసుకొని అయ్యే చెప్తా ఉంటారు, వాక్యము చెప్పరు.
మనము గతంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము? ఇది దేవుడు కృప కాదా? ఇది దేవుడు మహిమ కాదా? ఒక చింతకాయలు ఏరుకునే ఒక స్త్రీని, ఒక రాజుగారు చింతకాయలు ఏరుకున్న ఒక స్త్రీని ఒక రాజుగారు పెళ్లి చేసుకున్నాడట. వివాహం చేసుకున్న తర్వాత రథం మీద తీసుకెళ్తా ఉన్నాడట. రాజుగారితో అంటా ఉందట రాణి, ఏమండి అదేంటి వంకర వంకరగా ఉంది, అవి ఏమిటి అంటే రాజు అన్న అంట, అవి చింతకాయలు. ఒకప్పుడు నువ్వు చింతకాయలు ఏరుకుంటేనే కదా నేను చూసి మోహించి నిన్ను వివాహం చేసుకున్నాను, నీకు తెలీదా అన్నాడట. మన గత స్థితి మనకి తెలియదు, మనం మర్చిపోతూ ఉంటాం. 30 ఏళ్ల క్రితం ఈ పాస్టర్లందరి జీవితాల్లో మర్చిపోతూ ఉంటారు. అదేమిటి వంకర వంకరగా ఉంది అంటదంట ఆ రాణి. ఆవిడ చరిత్ర ఆవిడకి తెలియదు, మర్చిపోతూ ఉంటుంది. వీళ్ళ చరిత్ర లేని సైకిల్ మీద వెళ్ళారు, స్కూటర్ల మీద వెళ్ళారు, వీళ్ళకి తెలియదు. సౌలు దేవుడిని మర్చిపోయాడు, కానీ దావీదు మర్చిపోలేదు. దావీదు దేవుడి మందసము తీసుకొద్దామని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏమి చేశాడు చూడండి. మొదటి దినవృత్తాంతం చూడండి. మొదటి దినవృత్తాంతం 13వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 9, 10 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 9వ వచనం. వారు కీదోను కళ్ళం వద్దకు వచ్చినప్పుడు పశువులకు కాలు జారి మందసమును పశువులకు కాలు జారినందున మందసమును పట్టుకొని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద నుండెను. అతడు తన చెయ్యి మందసము వద్దకు చాపగా ఆయన అతను మొత్తెను కనుక అతను అక్కడనే దేవుడి సన్నిధిని చనిపోయాడు. దేవుడు మందసము తీసుకొస్తా ఉంటే ఏమండి, అక్కడ దేవుడు మందసము ఎవరు పోయాలంటే యాకోబు కుమారులైనటువంటి 3వ వాడైనటువంటి లేవీలు మాత్రమే దేవుడు మందసము మోయాలి. వీళ్ళు ఈ యాత్రలోని, ఈ ఇజ్రాయేల్ యాత్రలోని వాళ్ళకి అప్పచెప్పిన పని కహతీయులు మాత్రమే. లేవీల్లో అదొక వర్గం. కహతీయులు మాత్రమే మందసము మొయ్యాలి అని రాయబడి ఉంది. మందసము మొయ్యాలి అని రాయబడి ఉంది. కానీ వీళ్ళు మొయ్యకుండా ఏం చేశారంటే, దాగోను దేవత ఆ పూజలో ఉన్నటువంటి కస్టమ్స్ని అడాప్ట్ చేసుకొని, ఆ ఫిలిస్తీన్ల యొక్క పద్ధతులని అడాప్ట్ చేసుకొని, అక్కడ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని చూసి ఒక బండిని తయారు చేసి, ఎద్దుల బండిని తయారు చేసి దాని మీద పెట్టారు. మందసము అంటే దేవుడి సన్నిధి అని అర్థము. మందసములో ఏముంటుందంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో ఇజ్రాయేలు ప్రజలు ఉంటారు, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. అయితే ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్తున్నప్పుడు అతడుకి గంటలు కట్టి ఆయన్ని వదులుతారు, తాడు కట్టి. ఆయన గంటలు ఇలా 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 ఊపుకుంటూ వెళ్తుంటే గంటలు పోయినంతసేపు అతడు ఏమీ అవ్వలేదు. పైనుంచి అగ్ని దిగి వచ్చి దేవుడు మాట్లాడేవాడు. ఎందుకంటే యాజకులు, ప్రధాన యాజకుడితో దేవుడు మాట్లాడేవాడు, ఇజ్రాయేల్ ప్రజలకి జరగబోయేది చెప్పేవాడు. అందుకే చూడండి, ప్రవక్తలతో నా ప్రజలకి ఇలా చెప్పండి అని ప్రవక్తలతో దేవుడు మాట్లాడేవాడు. కానీ యాజకులు మరి దేవుడు చెప్పింది ఇలా కాదు, వీళ్ళ పక్షాన దేవుడికి చెప్పేవాడు యాజకులు. హల్లెలూయా. కనుక అతి పరిశుద్ధ స్థలంలో మందసము ఉండేది.
మందసములో 3 భాగాలు ఉంటాయి. ఒక పెట్టి ఉంటుంది. ఆ పెట్టెలో మొత్తం 3 భాగాలు ఉంటాయి. 3 ఉంటాయి. ఏమిటంటే ఫస్ట్ది పలకలు అంటే ఆజ్ఞలు, ఏమండి, రెండోది ఆరోను కర్ర, మూడవది మన్నా పాత్ర. ఈ 3 ఆ పెట్టెలో ఉంటాయి. అదే మందసము. మందసము దేవుని సన్నిధి. అది మొయ్యాలి, లేవీయులు మాత్రమే మొయ్యాలి, వాళ్ళ వర్గమైన కహతీయులు మాత్రమే మొయ్యాలి. కానీ మొయ్యకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎద్దుల బండి తయారు చేశారు, ఎద్దుల బండి మీద పెట్టారు. అప్పుడు వెళ్తా ఉంటే అభినాదాబు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన 7వ వచనం చూడండి. వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. అభినాదాబుకి 2 కొడుకులు, వాళ్ళు ఒకడు ఉజ్జాయను అహ్యోయను బండిని తోలిరి. వాళ్ళు బండి వెళ్తా ఉంటే, మందసం వెళ్తా ఉంటే వాళ్ళు ఏం చేశారు, ఒక చక్రం కొద్దిగా మరి గుంతలో పడిందో ఏం జరిగిందో ఆయన ముట్టుకుంటాడు. ముట్టుకోగానే అక్కడికక్కడ దేవుడు మొత్తుతాడు అని మనం 10వ వచనము మనం చదివాము. ఎందుకంటే మనిషి మొయ్యాలి. మనిషి మొయ్యకుండా మనిషి భుజం మీద పెట్టుకుంటున్నాడు. మందసాన్ని ఈరోజు పాస్టర్లు భుజాన్ని మీద పెట్టుకుంటున్నారు. భుజం మీద పెట్టుకుంటే మనిషి ముఖం అంతా కూడా, పాస్టర్ ముఖం అంతా, యాజకుడి ముఖము ప్రజలకి కనబడతా ఉంది, విశ్వాసులకి కనబడతా ఉంది, క్రైస్తవులకి కనబడతా ఉంది. కాదు, నీవు నెత్తి మీద పెట్టుకోవాలి మందసాన్ని. నువ్వు నెత్తి మీద పెట్టుకుంటే దేవుడు మందసమే కనబడుద్ది, నువ్వు కనబడవు. కానీ దైవజనులందరూ తమల్ని పొగిడించుకుంటున్నారు. దేవుడు ఏమనంటే పోలే దేవుడు చూసుకుంటాడే వాడి కర్మ అంటారు. కానీ పాస్టర్ ఏమనంటే విశ్వాసులు స్టేట్మెంట్లు ఇస్తారు. అయ్యే జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఆయన అంటాడు, ఈయన అంటాడు. పెద్ద పెద్ద దైవజనులు కూడా రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. దేవుడి వాక్యము చెప్పకుండా, దేవుడిని నెత్తి మీద పెట్టుకోకుండా భుజం మీద పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే నిజం చెప్పాలంటే ఆ పలకలు, ఆజ్ఞలు అంటే ఎవరండి? ఈ 3 యేసు ప్రభుని సూచిస్తా ఉన్నాయి. 10 ఆజ్ఞలు, పలకలు, 10 ఆజ్ఞలు ఆ పలకల్లో ఉన్నాయి. అంటే యేసు ప్రభువే. ఆజ్ఞలు అంటే ఆదికాండము, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందంటే అక్కడ ఆదియందు దేవుడుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. 1:14 ఏముంటుందంటే 1:14 ఆ వాక్యము శరీరధారి అయి శరీరము ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. అంటే అర్థం ఏంటంటే ఆ ఆజ్ఞలు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువుని పోలి ఉంది. నెక్స్ట్ మళ్ళా ఆరోను కర్ర. ఇక మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక చూసుకుంటే ఆయన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని మనం చెప్పుకున్నాము. యేసు ప్రభు ప్రధాన యాజకుడు అని అక్కడ రాయబడి ఉన్నది. ఈ కటిమ దేవతలందరూ ఒక ఎత్తు, మన దేవుడు ఒక ఎత్తు. కనుక లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే ఈయన సమాధిలోంచి లేచాడు, తిరిగి జీవించాడు. నేనే జీవమును పునరుద్ధానమును. ఆయన జీవించాడు. అది అహరోను కర్ర జీవానికి గుర్తు. అది చిగురించిందంట. హెబ్రీ 8:1 మేము వివరించుచున్న సంగతిలో సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడుగా కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి. అది ప్రధాన యాజకుడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఆరోను కర్ర అన్న యేసు ప్రభువే. ఆయన జీవింప, ఆయన మళ్ళా తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. కనుక లోకంలో ఉన్న వాళ్ళన్నిటికంటే సమాధిలో నుంచి లేచాడు. తర్వాత మన్నా పాత్ర ఇజ్రాయెల్ ప్రజల్ని పోషించాడు ఆయన.
ఇశ్రాయేల్ ప్రజల్ని పోషించాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన పోషించాడు మన్నాతో. అందుకే ఈ మూడు కూడా దేవుడు అయ్యే పెట్టిలో పెట్టి కహాతీయులు మొయ్యాలి, లేవీయులు మొయ్యాలి. ఇప్పుడు పాస్టర్స్ వాళ్ళు మొయ్యాలి. మొయ్యకుండా ఏం చేస్తారంటే నెత్తి మీద పెట్టుకోకుండా భుజం మీద పెడుతున్నారు. వాళ్ళు కనబడతా ఉన్నారు. బైబిల్లో ఉన్నవి చెప్పకుండా లేనివి చెప్తా ఉన్నారు. శారా కానీ, హన్నా కానీ, ఎలిజబెత్ కానీ, దేవా మాకు పిల్లలు లేరయ్యా అని దేవుణ్ణి అడుక్కున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అట్టుపళ్ళు ఇస్తున్నారు, మీ పిల్లలు కలుగుతారు. యాపిల్ పళ్ళు ఇస్తున్నారు, మీ పిల్లలు. ఇది ఎక్కడైనా ఉందా? లేనివి చెప్తున్నారు. ప్రవచనాలకు పట్టుకుంటే పడిపోతున్నారు. ఎక్కడా లేదు బైబిల్లో, ఎక్కడా లేదండి బైబిల్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం. ఇది రాంగ్ డాక్ట్రిన్. దేవుడు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇష్టపడతారు. ఎన్నిసార్లు చెప్పినా మన కుటుంబ సభ్యులు కూడా మన మాట వినరు. పెద్ద పెద్ద దైవజనులు ఇప్పుడు చెప్తా ఉన్నారు అది అబద్ధపు బోధ, వాళ్ళు కరెక్ట్ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పా. హన్నా కానీ, ముగ్గురు గుడ్రాలు ఉన్నారు బైబిల్ మొత్తంలో. హన్నా, శారా, ఎలిజబెత్, ముగ్గురికి పిల్లలు కలిగారు. వాళ్ళు ఎంత ప్రార్థన 86 సంవత్సరాలు ఎదురు చూశారు. జకర్యాను, ఎలిజబెత్ 25 ఏళ్ళు ఎదురు చూశారు. అబ్రాహాము, శారా. హన్నా అయితే పిచ్చిదాలాగా ఏమిటమ్మా తాగొచ్చావా అన్నాడు ప్రధాన యాజకుడు. ఏంటి తాగొచ్చావా? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. వాళ్ళు మొయ్యాలి, మొయ్యట్లా. మొయ్యకుండా ఏం చేశారు? భుజం మీద పెట్టుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు కనబడుతున్నారు. కహాతీయులు మోసారు. మొయ్యకుండా ఏం చేశారు? ఎద్దుల బండి మీద పెట్టుకున్నారు. అది ఫిలిస్తీన్ సర్దార్జుల నుంచి వచ్చింది. దాగోను దేవత నుంచి వచ్చిన కస్టమ్స్ ని ఫాలో అయ్యారు. వాళ్ళు పూజ విగ్రహాలకి మొక్కుతారు. అట్లా వీళ్ళు కూడా చేసినప్పుడు అది చచ్చిపడి ఉన్నాడు, పడిపోయాడు. కానీ దావీదు మీద దేవుడి గ్రేస్ ఎంత ఉందంటే చెప్పనా అండి. ఒకప్పుడు ఒకానొక సమయంలో దావీదుకి ఆహారం బాగా ఆకలిసి సముఖపు రొట్టెలు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సముఖపు రొట్టెలు తినేస్తే ఆయన చావడు. కానీ ఇక్కడ వజ్జా చనిపోయినట్లుగా రాయబడి ఉంది. ఆయన పట్టించుకోలేదు. దేవుడు మందసం గురించి సౌలు పట్టించుకోవాలి, సౌలు మహారాజు. కానీ వీడు పట్టించుకున్నాడు దావీదు. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైతే వజ్జా చచ్చిపోయాడో చదవండి 9:10 మళ్ళా. మొదటి దినవృత్తాంతంలో 13:9. వారు కీదోను కళంలోకి వచ్చినప్పుడు పశువులు కాలి జారినందున మందసం పట్టుకున్న వాళ్ళని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద ఉండెను. అతడు చేయి మందసం నద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తిన గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాడు. యెహోవా ఉజ్జాను వినాశనం చేయడం చూచి దావీదు వ్యాకులపడాడు. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెస్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయపడిపోయాడు. భయం ఉండాలి దేవుడు అంటే. దేవుడు మోసేవాళ్ళు లేవీయులు, కహాతీయులు. వాళ్ళు మోయాలి. ఆ 3 అహరోను కర్ర, మన్నా పాత్ర, పలకలు, ఆజ్ఞలు ఇవి మొయ్యాలి. ఏమండి, కొత్త నిబంధనలో గాడి పోసింది యేసయ్యని. హల్లెలూయా. యేసు ప్రభు సాదృశ్యం ఉందండి. కొత్త నిబంధనలో గాడిద యేసయ్యని మోసింది. అక్కడ కహాతీయులు దేవుని మందసమును మొయ్యాలి. కానీ వీళ్ళు మొయ్యకుండా ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరంటే కెనిన్యా అనేవాడు ఒకడు ఉంటాడు. అతడు ఈ యొక్క లేవీలందరికీ హెడ్. అతడు నాయకుడుగా ఉంటాడు. దావీదు భయపడిపోయాడు. అప్పుడు ఓబేదేదోము అనే అతని ఇంట్లో 3 నెలలు ఈ దేవుడు మందసము అక్కడ ఉంది, ఆయన ఇంట్లో ఉంది. ఓబేదేదోము ఇంట్లో ఉందని 10వ వచనం చివరిలో ఉంటుంది. చదవండి. మొదటి దినవృత్తాంతంలో 13:14. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని
అతని సొత్తు అతన్ని ఆశీర్వదించెను. అతన్ని ఆశీర్వదించాడట. కనుక అది చూసిన తర్వాత దావీదు గుండెలేరు తెచ్చుకొని మన్నాన్ని మళ్ళా యెరూషలేము తీసుకొద్దామని ప్రణాళిక వేశాడు. మన జీవితాల్లో కూడా మనము నెత్తి మీద పెట్టుకోవాలి మందసాన్ని. దేవుడు వాక్యమును నెత్తి మీద పెట్టుకొని అదే చెప్పాలి. లేనివన్నీ చెప్తున్నారు. బయట సినిమాల్లో ఏం స్టెప్పులు వేస్తున్నారు, బయట ఏదైతే జరుగుతుందో రీల్స్ కానీ షార్ట్స్ కానీ మరి మొబైల్లో మనం చూస్తున్నాం అనేక రకాలైన అవి తీసుకొచ్చి మన క్రైస్తవ దీంట్లో క్రిస్మస్లో ఈస్టర్ ఆరాధనలో పెట్టేస్తూ ఉన్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. ఒక్కడు దొరికితే చాలు కదండి, సాతాను వాడుకుంటాడు. ఒక్క దైవజనుడు డ్యాన్స్ వేస్తే అది విస్తారంగా మరి పబ్లిసిటీ అయిపోతుంది, ప్రాపకాండ అయిపోతూ ఉంది. కనుక దైవజనమా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, దేవుడు మనల్ని కోరుకునేది. దావీదు భయపడ్డాడు, దావీదు వణుకుతో ఉన్నాడు. దావీదు ఎంత సంగీతమో వాయించేవాడు. ఆయన సంగీతము సితారా పట్టుకొని వాయిస్తే దెయ్యాలు పారిపోయేవి. సౌలుకు పట్టిన దయ్యము పోయిందని రాయబడి ఉంది. కెనిని అనే భక్తుడికి సంగీతంలో కూడా ప్రావీణ్యత ఉంది. అందుకే దావీదే గొప్ప కీర్తనకారుడు అంటే, అతన్ని మించి అతనే మెచ్చుకున్నాడంటే కెనిని అనేవాడు ఈ లేవీయులకి నాయకుడుగా ఉన్నాడు. ఈ మందసం మోసేటప్పుడు అతను నాయకత్వం వహించేవాడు. ఇతని పని ఏంటంటే ఈ యాత్రలోని, అంటే దాని యాత్ర అంటున్నాను, ఐగుప్తు నుంచి కానానుకి. కానాన్ అంటే యెరూషలేము, జెరూసలేము. ఐగుప్తు అంటే ఏమంటే పాత ఐగుప్తు అంటే ఈజిప్టు, ఇప్పుడు ఈజిప్టు. ఆ యాత్రలో, ఆ 40 సంవత్సరాల యాత్రలో వీళ్ళు గుడారాలు వేసుకుంటూ మళ్ళీ గుడారాలు తీసి మళ్ళా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులు వాళ్ళు మాత్రమే మోయాలి, మందసాన్ని వాళ్ళు మాత్రమే మోయాలి, గుడారం మళ్ళీ ప్యాక్ చేయాలి, మందసాన్ని కహతీలు మోయాలి. ఆ కార్యక్రమం అంతా అతను చూసుకుంటాడు. కెనిన్యా అని అతడు నాయకుడు. దావీదు పరవశుడైపోయి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. మనము పరవశము ఎప్పుడవుతున్నాము? దేవుడి యందు భయం ఉందా? వాక్యముగా బోధిస్తున్నారా? లేనే లేదు. చాలా మంది వాక్యముగా చెప్పకుండా లోకాన్ని మిక్స్ చేసి చెప్తా ఉన్నారు. అందువల్ల దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళకి దొరుకుతున్నాయి, అక్కడ ఆశీర్వాదం ఉందనుకుంటున్నారు. కానే కాదండి, కానే కాదు. మీరెవరో నాకు తెలియదు. అయ్యా నీ నామం మీద నేను దెయ్యాలనుకుంటా, నీ నామం మీద నేను అనేకమైన చేశానయ్యా, దెయ్యాలలో కొట్టానయ్యా, నేను స్వస్థతలు చేశానయ్యా, మీరెవరో నాకు తెలియదు అంటాడు రేపు అక్కడ వీళ్ళందరినీ. అయ్యా నేను ప్రవచనాలు చెప్పానయ్యా 100 మందికి, 1,00,000 మందికి, వాళ్ళందరూ నీ వైపు నడిపించానయ్యా నేను. మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఆయన భోజన బల్ల గురించి ఎన్ని తప్పుడు డాక్టరీన్స్ వచ్చేసినాయో వాళ్ళే ఫాలో అవుతా ఉన్నారు. మొత్తుకుంటున్నా వినరు. ఏం చేస్తాం? అలా అయిపోయింది. కారణం రెండో రాకడ. నువ్వు వాక్యము ప్రకటిస్తున్నప్పుడు రోషముతో ప్రకటించండి, అధికారముతో ప్రకటించండి. సువార్తను ప్రకటించినప్పుడు అధికారముతో ప్రకటించండి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక మనము దేవుడు మనకేం చెప్పాడు, మనం ఏమి ప్రకటిస్తున్నాము, మనము భయంతో వణుకుతో ఉండాలని దేవుడు మనకు సూచిస్తా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్.
ఫ్యాన్ ఏం బాగా